పట్టిసీమ ఎత్తిపోతల పథకం సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ పథకంలో టీడీపీ ప్రభుత్వం మోసం బట్టబయలైంది. ఆది నుంచి వస్తున్న అవినీతి ఆరోపణలకు బలం చేకూరే విధంగా ప్రభుత్వం తప్పిదాలు తాజాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొత్త మోటార్ పంపుకు బదులు 6 ఏళ్లుగా వాడిన పాత మోటార్ను బిగించి పట్టిసీమను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. పట్టిసీమ కొత్త లొల్లిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పట్టిసీమతో నదుల అనుసంధానం చేసేశామని సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు సర్కార్ జిమ్మిక్కులు బట్టబయలయ్యాయి. అసలు నీరు విడుదల కాకుండానే పథకాన్ని జాతికి అంకితం చేసి రికార్డు సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా పాత మోటార్తో నీటిని తోడించి నదుల అనుసంధానంగా ప్రచారం చేసుకుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1300 కోట్ల రూపాయల వ్యయంతో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం దిగువన పట్టిసం వద్ద గోదావరి జలాలను 24 పంపులతో తోడి పైపుల ద్వారా పోలవరం కుడి కాలువకు మళ్లించాలనేది పథకం ఉద్దేశం. ఈ పథకం ద్వారా 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం లెక్కలు కూడా వేసింది. ప్రతిపక్షాలు నిపుణులు చేసిన ఆరోపణలు సైతం పట్టించుకోకుండా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరికి బెడిసికొట్టాయి. వాస్తవానికి పట్టిసీమ పథకాన్ని 24 పైపు లైన్లు 12 మోటార్ పంపులతో గోదావరి నుంచి నీటిని తోడి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు తరలించారు. ఈ పథకానికి మార్చి నెలాఖరున చంద్రబాబు శంకుస్థాపన చేసి నిరంతరం పర్యవేక్షించారు. పనులు పూర్తి కాకుండానే ఆగస్టు 15న పథకాన్ని జాతికి కూడా అంకితం చేసేశారు. అప్పటి నుంచి మరో వారం రోజుల్లో మోటార్లు బిగిస్తామని కూడా గొప్పలు చెప్పారు. అయితే నెల దాటుతున్న మోటార్లు పైపు లైన్లు రాకపోవడంతో పథకం ప్రారంభం తీవ్ర ఆలస్యమైంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గుడ్డిగూడెం వద్ద పోలవరం కుడి కాలువకు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి అనుసంధానం చేసి 500 క్యూసెక్కుల నీటిని తరలించారు. ఇదే సమయంలో మోటార్ బిగించకుండానే చంద్రబాబు సెప్టెంబర్ 16న పథకాన్ని కూడా ప్రారంభించేసి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ ఏర్పాటు చేసి మరీ నదుల అనుసంధానం చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆ తర్వాత స్వయంగా దేవినేని ఉమతో పాటు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ 2 రోజుల పాటు అక్కడే ఉండి ఇంజనీర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అదే సమయంలో చాలా రహస్యంగా పాత మోటార్ను దగ్గరుండి మరీ బిగించేశారు. పాత మోటార్ బిగించినట్లు ఎక్కడా బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు. వాస్తవానికి చైనా, భోపాల్ నుంచి మోటార్లు వస్తున్నాయంటూ మొదట చెప్పుకొచ్చిన అధికారులు వాటి రాక ఆలస్యం కావడంతో 6 ఏళ్లుగా వాడుతున్న మోటార్ను పట్టిసీమకు బిగించేశారు. కర్నూలు జిల్లా నందికట్కూరు సమీపంలోని మల్యాల వద్ద హంద్రెనీవా పథకంలోని 6వ మోటార్ను పట్టిసీమకు తరలించారు. అత్యంత గోప్యతగా రాయలసీమ నుంచి తరలించిన మోటార్ను పట్టిసీమకు బిగించారు. ఒకే ఒక్క పైపు లైను, ఒకే ఒక్క మోటార్తో పట్టిసీమ నుంచి నీటిని తరలించామని సంబరాలు జరుపుకున్నారు. అయితే పాత మోటార్ కావడంతో సాంకేతిక లోపం వచ్చి ఒక రోజంతా మోటార్ పనిచేయలేదు. చైనా, భోపాల్ నుంచి కొత్త మోటార్లు వస్తున్న సమయంలో ఎందుకింత హడావిడిగా పాత మోటార్ను బిగించారో అన్నది ప్రభుత్వం చెప్పాలి. పాత మోటార్లతో పాటు తాడిపూడి నుంచే నీళ్లు మళ్లించే అవకాశం ఉన్నప్పుడు 1300 కోట్లతో పట్టిసీమ ఎందుకు చేపట్టినట్లు? టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా పట్టిసీమ పేరుతో చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో అటు అధికారులు ఇటు ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. పోలవరం కంటే కూడా ప్రభుత్వం పట్టిసీమను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక భారీ ఎత్తున ముడుపులు మారడమే కారణమనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కృష్ణా బ్యారేజ్ లో నిల్వ సామర్థ్యం లేకపోయినా కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తుందని సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించినా ప్రభుత్వ పెద్దలు మాత్రం కిమ్మనడం లేదు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇంత భారీ మోసానికి ఎందుకు పాల్పడ్డారన్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి. వినాయక్, కరెస్పాండెంట్, సాక్షి టీవీ, ఏలూరు. పట్టిసీమ కట్టుకథ గుట్టు బయటపడుతోంది. టెండర్ల దశ నుంచి మొదలైన అనుమానాలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి. నదుల అనుసంధానం కాదు, నిధుల అనుసంధానం అన్న విమర్శలకు బలం చేకూరుతోంది. కోట్ల రూపాయల అవినీతి లిఫ్ట్ అవుతోందన్న వాస్తవం వెలుగు చూస్తోంది. హంద్రెనీవా పంపును తెచ్చి పట్టిసీమలో అమర్చడమే ఇందుకు నిదర్శనం. అవినీతి పట్టిసీమ, కోట్ల రూపాయల అవినీతి లిఫ్ట్. హంద్రెనీవా పంపులు పట్టిసీమకు రహస్యంగా మళ్లించిన ఏపీ ప్రభుత్వం.
టెండర్ల నుంచి డిజైన్ వరకు పక్కా స్కెచ్, కోట్ల రూపాయల నిధుల అనుసంధానం, ఏడాది కాల పరిమితికి టెండర్ పిలిచిన సర్కార్. 2 సంస్థలు మాత్రమే టెండర్లకు హాజరు. 21.9% అధికానికి టెండర్ దాఖలు చేసిన మెగా సంస్థ టీడీపీ పెద్దల మ్యాచ్ ఫిక్సింగ్. పట్టిసీమ పంపుల గోల రోజుకో మలుపు తిరుగుతోంది. ఆగస్టు 15 నుంచి ఏపీ సీఎం చంద్రబాబు అదిగో పంపు ఇదిగో నీళ్లు అంటూ ప్రచారం చేయడమే కానీ పని కనిపించడం లేదు. ఇప్పుడు ఏకంగా వేరే ప్రాజెక్ట్ పంపును బిగించేసి చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇరిగేషన్ మంత్రి అధికారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుంచి వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు నిజమని చెప్పకనే చెప్పినట్టవుతోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ టెండర్ల దశలోనే అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఏడాది కాల పరిమితిలో పూర్తి చేయడానికి 1300 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఎల్ఎన్టీ, మెగా ఇంజనీరింగ్ సంస్థలు మాత్రమే పాల్గొన్నాయి. అందులో 21.9% అధికంగా టెండర్ దాఖలు చేసిన మెగా సంస్థకు టెండర్ కట్టబెట్టారు. ఈ టెండర్ వ్యవహారంలో 300 కోట్ల గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా 5% మించి టెండర్ దాఖలు చేస్తే దానిని ఖరారు చేయకూడదని వైఎస్ఆర్ ప్రభుత్వంలో జీవో జారీ చేశారు. అవసరమైతే రీటెండర్ పిలవాలన్న మార్గదర్శకాలున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మెగా సంస్థకు 16.9% బోనస్ గా ఇచ్చింది. 21.9% అధికానికే టెండర్లు ఖరారు చేసింది. నరి మొదలయ్యాక డిజైన్ లో కూడా గోల్మాల్ చేశారు. మొదట 30 పంపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తామని టెండర్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ పంపుల సంఖ్యను 24కు తగ్గించారు. పైపు లైన్ల సంఖ్యను కూడా తగ్గించారు. పంపులు, పైపు లైన్లు తగ్గితే నిధులు కూడా తగ్గాలి కదా. కానీ అలా జరగడం లేదు. ఈ వ్యవహారంలో మరో 250 కోట్ల రూపాయలు గోల్మాల్ దాగి ఉందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. పోనీ అవైనా కొత్త పంపులు వేస్తున్నారా అంటే అది లేదు. సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసి పాత పంపునే, అది కూడా రాయలసీమకు చెందిన హంద్రీనీవా ప్రాజెక్టుది. సీమకు నీళ్లిస్తామని చెప్పి మనుగడలో ఉన్న ప్రాజెక్టు పైపులు కూడా తగ్గించేస్తున్నారంటే ఈ ప్రాజెక్టులో నిధుల అనుసంధానం ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతోంది.